సమీర్, ఖుష్బూల కుటుంబం ఢిల్లీలో ఉండేది. ఆ రోజు ఆదివారం కనుక అందరూ ఇంట్లోనే ఉంటారు. మమ్మీ, సమీర్ డ్రాయర్ చాలా రోజుల నుండి బాత్రూంలోనే వదిలేశాడు. వీడు ఇంకా దాన్ని ఉతుక్కోలేదు. నేను ఉతుక్కోను. నీదేం పోయింది? నీ రబ్బర్ బ్యాట్ బాత్రూంలో వేలాడుతూ ఉంది. దాని గురించి నేనేమన్నా అన్నానా? సమీర్, అసలు నీ డ్రాయర్ కోసమే ఇంత పెద్ద గొడవ జరిగింది. నీ డ్రాయర్ని నువ్వు ఉతుక్కోలేవా ఏంటి? జ్యోతి డార్లింగ్, నా సాక్స్ ఒకటి దొరకట్లేదు. నేను శర్మగారిని కలిసేందుకు వెళ్ళాలి. ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పాను 2 సాక్సులు కలిపి ఉంచమని? వెళ్లేది శర్మగారిని కలిసేందుకా లేక ఆయన భార్యనా? చాలా రోజుల నుండి మీరు ప్రతి ఆదివారం శర్మగారి ఇంటికి వెళ్లడం నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నావు. చంద్రుడి మీద బురద చల్లుతున్నావు. మమ్మీ, డాడీ ఒకసారి ఇలా రండి. నన్ను ఎవరో పట్టుకుని టబ్ లోపలికి లాక్కుంటున్నారు. మనోజ్, జ్యోతి, ఖుష్బూ పరిగెత్తుకుంటూ బాత్రూం దగ్గరికి వెళ్తారు. వెళ్లేసరికి సమీర్ భుజాల వరకు టబ్లో మునిగిపోయి ఉంటాడు. మనోజ్ సమీర్ చెయ్యి పట్టుకుంటే జ్యోతి మనోజ్ కాలు పట్టుకుంటుంది. ఖుష్బూ జ్యోతి కాళ్ళు పట్టుకుంటుంది. అందరూ కలిసి సమీర్ని బయటికి లాగే ప్రయత్నంలో వాళ్లు కూడా టబ్బులో పడిపోతారు. ఆశ్చర్యంగా అందరూ ఒక అడవిలోకి వెళ్తారు. ఏంటి, మనం ఎక్కడికొచ్చాం? బాత్రూమ్ టబ్లోకి అడవి ఎక్కడి నుండి వచ్చింది? సమీర్, నిన్ను ఎవరు పట్టుకుని లాగారు? నేను టబ్ నుండి డ్రాయర్ని తీసుకుంటున్నాను. నాకేం తెలీదు. ఎవరివో 2 చేతులు వచ్చి నన్ను లోపలికి లాక్కు వెళ్ళాయి. నాన్న, ఇప్పుడు మనం ఇక్కడి నుండి బయటికి ఎలా వెళ్ళాలి? నాకు తెలీదమ్మా. కమల సృష్టించిన పొడుపు కథల మాయా ప్రపంచంలోకి మీకు స్వాగతం. ఇక్కడ ఉండడానికి, ఇక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోవడానికి మీరు కొన్ని పొడుపు కథలకు జవాబు చెప్తే చాలు. ప్రతి సరైన జవాబుకి బహుమతి ఉంటుంది. ఒకవేళ జవాబు తప్పైతే శిక్ష. మీరు దాటుకుంటూ వెళ్లాల్సినవి అడవులు, పర్వతాలు, మండుతున్న నది ఒడ్డు. అది చెప్పి ఆ మంత్రగత్తె మాయమైపోతుంది. పొదుపు కథల మాయా ప్రపంచమా? ఇవన్నీ పిచ్చి మాటలు. మనం ఎలా ఇరుక్కుపోయామేంటి? వదిలేయ్ డాడీ. మనం ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాలంటే ఇక్కడ నియమ నిబంధనల్ని తప్పకుండా పాటించక తప్పదు. పదండి, ముందుకు వెళ్దాం. నలుగురు అలా వెళ్తూ ఉండగా సాయంత్రం అయిపోతుంది. కాని వాళ్ళు అడవి మాత్రం దాటలేకపోతారు. ఓరి దేవుడో, ఆ అడవి ఇంకా ఎంత దూరం ఉంటుందో ఏంటో. నడిచి నడిచి కాళ్ళని నొప్పులు పెడుతున్నాయి. అప్పుడు ఆ నలుగురికి ఒక శబ్దం వినిపిస్తుంది. ఇలా రండి, నా పొదుపు కథకి జవాబు చెప్పండి. ఈ మాటలు అటువైపు నుండి వస్తున్నాయి. నలుగురు మాటలు వచ్చిన వైపు వెళ్తారు. ఒక చెట్టు వాళ్ళని రమ్మని పిలుస్తూ ఉంటుంది. అరే, ఈ చెట్టు మాట్లాడుతుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను మాట్లాడతాను. నా పొడుపు కథకి జవాబు చెప్పండి. మీరు అడవిని దాటేస్తారు. చెప్పండి, ఆ చోటుని ఏమంటారో? అక్కడికి 100 మంది వెళ్తారు, కానీ 99 మందే తిరిగి వెనక్కి వస్తారు. 100 మంది వెళ్తారు, 99 మంది తిరిగొస్తారా? అలాంటి చెట్టు ఏదైనా ఉంటుందా అబ్బా? ఖుష్బూ, సమీర్లకు కూడా ఏ జవాబు గుర్తుకురాదు. కాని జ్యోతి మనసుకి జవాబు తడుతుంది. ఆ శ్మశానం. కరెక్ట్గా చెప్పావు. తూర్పు వైపు 10 అడుగులు వేయండి, ఇక మీరు అడవి దాటేస్తారు. ఆ చెట్టు చెప్పినట్టుగా వాళ్ళు తూర్పు వైపు 10 అడుగులు వేసేసరికి అడవి మాయమైపోతుంది. హే, హరే! మనం మొదటి పరీక్ష పాస్ అయ్యాము. నేను డాడీ జవాబు చెప్తాడు అనుకున్నాను. నేను మీ నాన్న కన్నా కొంచెం ఎక్కువ తెలివిగలదాన్ని. అదే ఇప్పుడు ప్రూఫ్ కూడా అయింది. నువ్వేం ఫీల్ అవ్వకు. తర్వాతి జవాబు నేను చెప్తాను. ఆ నలుగురికి వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద పర్వతం కనిపిస్తుంది. డాడీ, బహుశా మనం ఈ పర్వతాన్ని దాటాలనుకుంటాను. నాకు చాలా ఆకలి వేస్తుంది. నా కడుపంతా ఖాళీ అయిపోయినట్లు అనిపిస్తుంది. నిజమే, మనం ఏదైనా తింటే బాగుంటుంది. కాసేపు నిద్ర కూడా పోవాలి. రేపుదయం ఈ పర్వతాన్ని దాటేద్దాం. కానీ ఇక్కడ మనకి తినడానికి ఏం దొరుకుతుంది? మంత్రగత్తె చెప్పింది కదా, ఇక్కడ బ్రతికి ఉండాలంటే పొడుపు కథలకు జవాబు చెప్పాలని. మాకు భోజనం కావాలి. ఆ నలుగురికి ఏవో మాటలు వినిపిస్తాయి. నా దగ్గరికి రండి,
నా పొడుపు కథకి జవాబు చెప్పండి. నలుగురు చూసేసరికి ఒక పువ్వు వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. నలుగురు ఆ పువ్వు దగ్గరికి వెళ్తారు. నేను మీకు భోజనం ఇస్తాను, కానీ మీరు నా పొడుపు కథకి జవాబు చెప్పాలి. అది ఏ వస్తువో చెప్పండి. అందులో తాళం, తాళం చెవి రెండూ ఉంటాయి. వస్తువులో తాళం తాళం చెవి ఉంటాయా? ఏ వస్తువులో అవి రెండు ఉంటాయో? సమీర్ మనోజ్లకి కూడా ఏ జవాబు తోచదు. లాకీ. లాకీలో లాక్ అంటే తాళం, ఇక కీ అంటే చావి, రెండు వస్తాయి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మీ భోజనం వచ్చేసింది. జ్యోతి, నువ్వు కూడా ఇంత బాగా వంట చేయలేవు. అది సరేలే, ఇప్పటి వరకు నువ్వు ఒక్క జవాబు కూడా చెప్పలేదు. ఒకవేళ నేను నా కూతురు మీతో రాకపోతే మీ ఇద్దరి పరిస్థితి ఎలా ఉండేదో ఏమో. తర్వాతి ప్రశ్నకు నేనే జవాబు చెప్తాను, మీరెవరూ జవాబు చెప్పొద్దు. తెల్లవారాక ఆ నలుగురు కలిసి పర్వతం ఎక్కడం మొదలు పెడతారు. అలా ఎక్కుతూ ఎక్కుతూ రోజంతా గడిచిపోతుంది. వాళ్ళు పర్వతం పైకి చేరుకోగానే మళ్ళీ ఆ పర్వతం ఎత్తు పెరుగుతూ ఉంటుంది. అసలు ఈ పర్వతం ఎత్తు తగ్గటమే లేదు. ఇది మాయా ప్రపంచం కదా, మనం ఇంతకు ముందులాగే చేద్దాం. అందరూ కలిసి అరవండి. మేము ఈ పర్వతాన్ని దాటాలి. మేము ఈ పర్వతాన్ని దాటాలి. మేము ఈ పర్వతాన్ని దాటాలి. మేము ఈ పర్వతాన్ని దాటాలి. ఒక రాయి వాళ్లతో ఇలా అంటుంది. ఇలా రండి, నా పొడుపు కథకి జవాబు చెప్పండి. ఆ వస్తువేదో పేరేంటో చెప్పండి. దాన్ని నిప్పు కాల్చలేదు, కత్తులు దాన్ని కోయలేవు, నీళ్లల్లో అది తడవదు, మరణం కూడా దాని దగ్గరకు వెళ్ళదు. వెంటనే మనోజ్ ఇలా చెప్తాడు. ఆత్మ. తప్పు చెప్పావు, నీకు శిక్ష పడుతుంది. ఆ రాయి మాయమైపోతుంది. హఠాత్తుగా అక్కడికి ఒక సింహం వస్తుంది. ఆ సింహం పరిగెత్తుతూ ఆ నలుగురిని తరుముతుంది. నలుగురు పర్వతం మీద నుండి జారి కింద నేల మీద పడిపోతారు. వాళ్ళు చూసేసరికి ఆ సింహం మాయమైపోతుంది. నీ ఆధ్యాత్మిక జ్ఞానం వల్లే ఇదంతా జరిగింది. రోజంతా మనం పడ్డ కష్టం పనికి రాకుండా పోయింది. దానికి సరైన జవాబు మన నీడ. కొంచెం ఆలోచించుండాల్సింది. మనమిప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో లేము, మాయా ప్రపంచంలో ఉన్నాం. నలుగురు మళ్లీ పర్వతం ఎక్కాల్సి వస్తుంది. రెండో పొడుపు కథకి జవాబు చెప్పాల్సి వస్తుంది. పర్వతం దాటేసి వాళ్ళు మండుతున్న నది ఒడ్డుకి చేరుకుంటారు. ఈ నది మొత్తం మంటలు చెలరేగుతున్నాయి. దీన్ని మనం ఎలా దాటి వెళ్ళాలి? డాడీ, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. మనం కర్రలతో ఒక పడవ తయారు చేద్దాం. నలుగురు కలిసి కర్రలతో ఒక పడవ, నడిపేందుకు కర్ర తయారు చేస్తారు. ఆ పడవని మండుతున్న నదిలో దింపి వేగంగా నదిని దాటుతూ ఉంటారు. మనం తొందరగా ఈ నదిని దాటి వెళ్ళాలి, ఎందుకంటే మన పడవకి నిప్పు అంటుకుంది. కొద్దిసేపట్లోనే అది మనల్ని చేరుకుంటుంది. వాళ్ళు నది ఒడ్డుకి రాగానే మండుతున్న తీరం మరింత దూరం వెళ్తూ ఉంటుంది. వాళ్ళ పడవ కూడా దాదాపు సగం వరకు కాలిపోతుంది. అందరూ అరవండి, మేము ఈ మండుతున్న నదిని దాటాలి అని. మండుతున్న నదిలో నుండి ఒక మొసలి బయటికి వస్తుంది. ఈ మండుతున్న నదిని దాటాలంటే ముందు నా పొడుపు కథకి జవాబు చెప్పండి. ఆ వస్తువేదో పేరేంటో చెప్పండి. దాన్ని అమ్మాయిలు తొడుక్కుంటారు, తింటారు కూడా. సమీర్, ఖుష్బూ, జ్యోతిలు జవాబు చెప్పలేకపోతారు. ఈసారి మనోజ్ జవాబు చెప్తాడు. లవంగం. దాన్ని ముక్కుకి పెట్టుకుంటారు, అలాగే తింటారు కూడా. వెంటనే వాళ్ళు నలుగురు తమ బాత్రూంలో నుండి బయటికి వస్తారు. మాయా ట్రిప్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాం, కానీ ఇంకోసారి నీ డ్రాయర్ అలా బాత్రూంలో వదిలేయకు.